రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 3వ స్థానం ఉందన్నమాట. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే 2వ స్థానంలో కర్ణాటక ఉంది, 3వ స్థానం తెలంగాణ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందండి. దీని గురించి చూద్దాం. 5 ఏళ్ళు అంటే 2015 నుంచి 2020 మధ్యకాలంలో తెలంగాణలో 3058 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. అలాగే మహారాష్ట్రలోని దేశవ్యాప్తంగా 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ టైంలోని మహారాష్ట్రలో 12,552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 6,095 మంది కర్ణాటకలో ఆత్మహత్య చేసుకుని 2వ స్థానం ఉందన్నమాట. అలాగే తెలంగాణలో 3,055 మంది, ఆంధ్రప్రదేశ్లో 2,413 మంది ఆత్మహత్య చేసుకుని 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2017లోని 846 మంది, 2018లో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466 మంది, 2021లో 352 మంది రైతులు తెలంగాణ ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. మొత్తంగా 2015 నుంచి 2020 మధ్యకాలంలో 3,055 మంది ఆత్మహత్య చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. ఈ విధంగా తెలంగాణలోనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. ప్రభుత్వం 347 కోట్లు ఇచ్చిందనమాట, విడుదల చేసింది. ఈ విధంగా తెలంగాణలోని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.